2025 ఐపీఎల్ మ్యాచ్ నంబర్ 34 ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. ఇక్కడ పిచ్ గురించి అయితే చెప్పనవసరం లేదు. బ్యాట్స్మెన్స్ అందరూ పండగ చేసుకుంటారు. కానీ ఈ సీజన్లో ఇక్కడ జరిగిన 2 మ్యాచ్ల్లో పెద్ద స్కోర్ ఏమీ రాలేదు. ఇక్కడ మొత్తం 194 మ్యాచ్లు జరిగితే 84 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ టీం గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ టీం 108 సార్లు గెలిచింది. దీన్ని బట్టి చూస్తే ఎలాంటి సిచ్యువేషన్ అయినా డ్యూ ఉన్నా లేకపోయినా టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకుంటే మంచిది. అలాగే మ్యాక్స్వెల్ ఆర్సీబీ మీద రివెంజ్ తీర్చుకుంటాడా లేదా అనేది చూడాలి. కానీ మ్యాక్స్వెల్ ఉన్న ఫామ్ కి అది కష్టమని అనిపిస్తుంది. ఇంకా 2 టీంల మధ్య హెడ్ టు హెడ్ చూసామంటే 33 మ్యాచ్ల్లో పంజాబ్ 17 మ్యాచ్లు గెలిస్తే ఆర్సీబీ 16 మ్యాచ్లు గెలిచింది. అలాగే చిన్నస్వామి స్టేడియంలో 2 టీంలు ఆడినప్పుడు ఆర్సీబీ 7 మ్యాచ్లు గెలిస్తే పంజాబ్ 5 మ్యాచ్లు గెలిచింది. ఇప్పుడు 2 టీంల వీక్నెస్ ను చూస్తే ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ లో ప్రాబ్లం ఏంటంటే లియామ్ లివింగ్స్టోన్ అనే చెప్పొచ్చు. తను ఈ సీజన్ లో బ్యాటింగ్ లో ఎటువంటి ఇంపాక్ట్ చూపించలేదు. అలాగని తనను టీంలోంచి కూడా తీసేయలేరు. ఎందుకంటే తనకు సరైన బ్యాకప్ కూడా లేదు. ఇంకా మిగతా బ్యాట్స్మెన్స్ అంతా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. బౌలింగ్ లో కూడా స్ట్రాంగ్ గా ఉంది. ఇంకా ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ లో ఆడిన టీంతోనే ఆడతారు. పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ లో వీక్నెస్ చూస్తే మ్యాక్స్వెల్ అండ్ స్టోయినిస్ అనే చెప్పొచ్చు. పంజాబ్ ఓపెనర్స్ అండ్ బౌలింగ్ లో కూడా స్ట్రాంగ్ గా ఉంది. మరీ ముఖ్యంగా చహల్ ఫామ్ లోకి వచ్చాడు. అలాగే వీళ్ళు కూడా లాస్ట్ మ్యాచ్ లో ఆడిన టీంతోనే ఆడతారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా హర్ప్రీత్ బ్రార్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా ప్లేయర్స్ బ్యాటిల్స్ ను చూసామంటే పిల్సాల్ట్ వర్సెస్ హర్షదీప్ సింగ్ 13 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 81. పిల్సాల్ట్ వర్సెస్ మ్యాక్స్వెల్ 14 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 73. కోహ్లీ వర్సెస్ హర్ప్రీత్ బ్రార్ 62 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 112. పడికల్ వర్సెస్ హర్షదీప్ సింగ్ 50 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 151. ప్రభుసిమ్రన్ సింగ్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 35 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 159. శ్రేయస్ అయ్యర్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 44 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 89. మ్యాక్స్వెల్ వర్సెస్ అజిల్ వుడ్ 6 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 75. మ్యాక్స్వెల్ వర్సెస్ కృణాల్ పాండ్యా 42 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 120. ఇంక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది చూస్తే నేనైతే ఈ మ్యాచ్ లో ఆర్సీబీకి గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందని అనుకుంటున్నాను. మరి మీరే టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.